నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే, నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు నత్తనడక సాగుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట కోసి నెల రోజులు దాటినా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండాకాలం అయినప్పటికీ మ్యాచర్ రావడం లేదు అనే సాకుతో కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని, పైగా క్వింటాల్కు 42 కిలోల తూకం వేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సివిల్ సప్లై కమిషనర్ స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు కేవలం ఒక లారీతో మాత్రమే ధాన్యం తరలింపు జరుగుతుండటంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని అంటున్నారు. ఇంకా వందలాది మంది రైతుల ధాన్యం రాసులు కొనుగోలు కేంద్రాల వద్దే పేరుకుపోయి ఉండగా త్వరలో వర్షాకాలం ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా రైతులు స్పందించి రోజుకు కనీసం 3 లారీలతో ధాన్యం ఎగుమతి చేపట్టి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు నెల దాటిపోయింది, నెల 15 రోజులు అవుతుంది పోసి. నేను ఇక ఇంతవరకు ఇక అది తీస్తూనే లేదు. మరి ఇక ఏం చేయాలనో ఏం సంగతో ఇక మాకు అర్థమవుతుంది. పెట్టిన వాళ్ళు పెడుతుర్రు, మాకు వెనక పోసిన వాళ్ళు పోతున్నాయి, మరి ముందర పోసిన వాళ్ళు ఆజ్ఞ పంతున్నాయి. మరి ఎవరిది తప్పు ఎవరిది లెక్క ఇది అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఉంటే చూసిండు ఏమన్నారు మ్యాచర్ చూసి ఒకే అన్నీ రాసుకుర్రు. కాంట అయితే అంటే ఎప్పుడు ఏమంటారు, మరి కాంట ఎప్పుడు పెడతారంటే ఇలా కూడా అడిగితే మా లారీ పోయినాక పెడతాను తీయని అన్నది, కానీ ఆ నమ్మకమే లేదు. ఒక్కొక్కరికే లారీ అవుతుంది ఆడ. ఇక మా బుడ్డ వాళ్ళని ఆయన పండబెట్టింది. నా 50 బస్తాలు అయితే ఏమో ఆయన పండబెట్టే. పట్టాల కిరాయి మొత్తం మీద పడుతుంది. పట్టాల కిరాయి మీద పడుతుంది. పట్టాల కిరాయి మీద పడుతుంది. ఒడ్లు పోసి ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. రైతుల విషయంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పట్టాల కిరాయి విషయంగా మొత్తం మీద పడుతున్నాయి. ప్రతి రైతు ఇప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. కిరాయి ఒక్కొక్క నెల నుంచి 2 నెలలు పడితే కిరాయి పరిస్థితి ఏంది. ఇప్పుడు 40 కిలోల బస్తాకి 1 కేజీ లెక్క కట్ చేస్తారు, 2 కేజీ లెక్క కట్ చేస్తారు. ఇది ఎంత అన్యాయం అని చెప్పు. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద అధికారులు అసలు నిర్లక్ష్యం చేస్తారు. దీని మీద కలెక్టర్ వచ్చి మొన్న 3 బండ్లు పెట్టమని చెప్పిండు. పేరుకే 2 బండ్లు పెడతారు తప్ప 2 రోజులు 3 రోజులు పడుతున్నారు 2 బండ్లు చేస్తానికి. దీని మీద అధికారులు అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తారు. అసలు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతిరోజు 3 బండ్లు పెట్టడం వల్ల 10 నుంచి 20 రోజులలో రైతులకు మొత్తం అయిపోతాయి. దానికి తగిన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి అధికారులకు 2 లారీలు పెట్టమని చెప్పిండు. 3 లారీలు పెట్టమన్నారు. రోజుకి 2 రోజులకు 2 లారీలు చొప్పున అవుతున్నాయి. ఇట్లయితే రైతులకు చాలా నష్టం అవుతుంది. ఇంకొక వారం 10 రోజుల్లో వర్షాలు పడతాయని చెప్పి అధికారులే మనకు సూచన ఇచ్చారు. మరి ఇట్లయితే రైతులు ఎంత ఆగమవుతారని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించాల్సిగా మనవి చేస్తున్నాం. నెల వెళ్ళిపోయింది, మాది కాంటా లేదు. రాజిరెడ్డి మొన్న కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టినాడు. రోజు 2 లారీలు వస్తున్నాయని చెప్పిండు. 1 లారీ గతి లేదు. ఒక రోజు పేరుకు 2 వస్తున్నాయి, అది 2 రోజులు చేస్తున్నారు. రోజు ఒకటే. మేము మళ్ళా వారం రోజులు వర్షాలు పడి ఇప్పటికీ నెల వెళ్ళింది. 1 పట్ట కూడా వనికి రాదు. మేము కప్పిన 10 పట్టాలు చినిగిపోయినాయి. మాకు ఇక కిరాయి అది మీద పడ్డది, మాకు సాయం లేదు. అధిక నిర్లక్ష్యం వల్ల మాకు బాగా అన్యాయం జరుగుతుంది. మీరు ఏం చేస్తారో చేయండి. అధికారులు టార్పాలు ఇచ్చారని చెప్పారు కదా, ఇవ్వలేదా? ఇస్తా అన్నారు. 50 టార్పాలు వచ్చినాయి. ఇక్కడ రోజు ఒకరికి మార్క్స్ అన్నారు. నేను 4 సార్లు అడిగినా, నేను అడిగినా కూడా ఏమో లేదు అని చెప్తుంది. నేను అట్లా కూడా అడిగినా, 50 వచ్చినాయి అని చెప్పిండు. వాళ్ళ మార్కెట్ కాడనే చెప్పిండు, మార్కెట్ చైర్మనే చెప్పిండు. ఇట్లా మార్చుకోరి రోజుకు ఒకరికి ఎత్తంగానే ఒకరికి ఇస్తున్నారు. ఆ పట్టాలు ఎక్కడ పోయినాయో అవి ఎక్కడ పోయినాయో అవి లేవు, చూసేవాళ్ళు లేడు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మీరు ఏం చేస్తారో చేయండి. ఇప్పటికైనా ఇట్లా పెడితేనైతే ఇంకొక నెల కూడా వడ్లు అయిపోవు. రోజు 3 లారీలు లెక్కన పెడితే ఈ అయితే అవుతాయి. లేకపోతే ఈ 1 లారీ పెడితే ఇంకొక నెల 10 రోజులు అయినా వడ్లు అయిపోవు. మా అయితే ఉన్న కాడి నానిపోతాయి, ఖరాబ్ అవుతాయి. వర్షాలు వచ్చే కాలం ఉన్నాయి, వచ్చినాయి. ఇప్పటికీ మాకు 2 సార్లు మామూలుగా పడిపోయింది. మా అదృష్టం బాగుంది, కానీ ఇప్పటికైతే చాలా ఇబ్బంది అయిపోతాము. మేము రోజు 3 లారీలు లెక్కన మాకు వస్తే
ఒకవేళ 20 అది కూడా 20 రోజులు అయిపోతుంది. లేకుంటే వచ్చి 3 లారీలు వస్తాయని చెప్పిండు. రాజిరెడ్డి కూడా ఆయన ఒప్పుకుండు, మాకు వస్తున్నాయి సార్ రోజు 2 అన్నాడు. ఇప్పుడు ఆ రాజిరెడ్డి కనపడతలేడు, వీళ్ళు కనపడతలేరు. రాజిరెడ్డి ఎక్కడో పక్కకు ఉంటుండు, వీళ్ళే మేము రైతులమే అనుకుంటున్నాం నాదని. మీరు దయచేసి మాకేమన్నా రోజు 3 లారీలు లెక్కన పెడితే మాకు ఇది అయిపోతుంది. వడ్ల కొనుగోలు కేంద్రం పెద్ద కాపర్తి. ఇక్కడ గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు సాగుతున్నాయి నత్తనడకన. రోజు ఒక లారీ మాత్రమే వస్తున్నది. గత 10 రోజుల కింద సివిల్ సప్లై కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు, నల్గొండ కలెక్టర్ గారు, నల్గొండ ఎస్పీ గారు అందరూ ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక లారీ కాదు ఇక్కడ 3 లారీ పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చిపోయారు. వాళ్ళు చెప్పిపోయిన దగ్గర నుంచి 4 రోజులు వడ్లు కనీసం కాంటాక్ట్ కూడా జరగలేదు. దాని తర్వాత రోజుకు ఒక లారీ జరుగుతున్నది. ఇదే విధంగా నత్తనడకన కొనుగోలు సాగితే ఇంకా ఒక నెల రోజులైనా కూడా ఇక్కడ వడ్లు పూర్తిగాని పరిస్థితి. ఈ సంవత్సరం ఒక వారం ముందుగా వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రైతులు ఒక 100 నుంచి ఇంకా ఒక 150 మంది రైతులు వాళ్ళ కుప్పలు అలాగే ఉన్నాయి. దయచేసి వాళ్ళందరినీ తక్షణం ఆదుకొని తక్షణం 3 లారీలు పంపేయగలరని కోరుతున్నాం. ఒక కలెక్టర్ గారి సివిల్ సప్లై అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర గారి కమిషనర్ గారి ఆదేశాలను పాటించకపోతే ఇంకా సామాన్యుల జీవితాలు ఏ విధంగా ముందుకు సాగుతాయని చెప్పి నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. దయచేసి దీని మీద తక్షణం స్పందించి మరొకసారి మన నల్గొండ కలెక్టర్ గారు దీని మీద స్పందించి మరొక చర్యలు తీసుకొని స్వయంగా మీరే వచ్చి ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసినాక కూడా మీరు 3 లారీలు పెడతా అని చెప్పి రైతులకు హామీ ఇచ్చిపోయిన తర్వాత కూడా 3 రోజులు వడ్లు కాంటనే జరగలేదు. దాని తర్వాత కూడా రోజుకు 1 లారీ జరుగుతున్నది. మీరు 40 కేజీలకు 42 కేజీలు మీరు తూకం తీస్తున్నా కూడా దాని తర్వాత లారీ మిల్లర్ల దగ్గరికి పోయినా కూడా అక్కడ కూడా మళ్ళీ ఇంకొక కేజీ ఎక్స్ట్రా కట్ చేస్తున్నారు. అయినా కూడా రైతులు దాన్ని కూడా భరించి ఏదో విధంగా మా రైతులు తొందరగా ఇక్కడ వడ్లు తూకం జరగాలని చెప్పి నెక్స్ట్ తొందరగా మళ్ళీ పొలం దున్నుకొని మళ్ళీ పంటలైన బాలాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వర్షాకాలం ప్రారంభమయ్యే దశ వచ్చింది. అయినా కూడా ఇక్కడ ఇంకా వడ్లు కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా ఒక 45 రోజుల వరకు కూడా కొనుగోలు సాగుతాయని, ఇదే విధంగా నత్తనడకన సాగితే రైతులు ఇంకో పంట వేయాలా వద్దా మరి దాన్ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి తక్షణం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పి ఎన్నికల తర్వాత ధరలు పెంచిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిలర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కూనంనేని పాల్గొన్నారు. హిమాయత్ నగర్ ఏఐటియుసి భవన్ నుండి వై జంక్షన్ వరకు ఆటోకు తాడి కట్టి లాగుతూ కూనంనేని నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. ప్రధాని మోదీ ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్థిక సంక్షోభం వస్తుందని మాట్లాడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు మాజీ ప్రధానిలు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు సమర్థవంతంగా పాలనను అందించి ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారని గుర్తు చేశారు. వారు వేసిన పునాదులపై పాలన అందిస్తున్న మోదీ ప్రభుత్వం ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించేంత వరకు సిపిఐ ఆందోళనను కొనసాగిస్తుందని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అనే వాళ్ళ అభిప్రాయం. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు ధరలేం పెదగు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది,
వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదాని అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉన్నాయి. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనే కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల లోపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు మోసాలతో మీరు గెలిచారు అనేక రాష్ట్రాల్లో. ఈరోజు ఇవాళ స్పష్టంగా నేను చెప్పేది అడిగేది ఒకటే, ఈ దేశం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉందా లేదా? మేము 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నామని చెప్పాడు మా నరేంద్ర మోడీ గారు. 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళే మోడీ గారు ఇవాళ బంగారం కొనొద్దు, ఒంటిపోటు తిండి తినండి, లేకపోతే ఇతర అన్ని తగ్గించుకోండి అంటే పెద్దాళ్ళకి ఒకటి కిందాళ్ళకి ఒకటి. చిన్న వాళ్ళు బంగారం కొనుక్కుంటారు జాగ్రత్తగా. అంటే ఇది కూడా పేదాళ్ళ మీద పట్టమే. పేదాళ్ళు కొనకపోతే పెద్దాళ్ళు మాత్రం కొని దాచుకుంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా అంతకుముందు మన్మోహన్ సింగ్ బాగా సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇటువంటి భయాలు కల్పించకుండానే, ఇటువంటి భయంతో కూడిన వార్నింగ్లు ఇవ్వకుండానే ఈ దేశాన్ని ఆయన అట్లాగే అంతకుముందు పివి నరసింహారావు గారు ఈ దేశాన్ని సురక్షితంగా బయట వేయటం జరిగింది. ఆ పునాదులపై మీరు పరిపాలన చేస్తూ, పరిపాలన చేతగాక పేదవాడి రక్త మాంసాలు పీల్చి పెద్దవాడికి మేలు చేస్తూ, అది జీడిపిలో ఆ లెక్కలు తీసుకొచ్చి పెద్దవాటిది కూడా కలిపితే జీడిపి, మాది ఇంత ఆర్థిక వ్యవస్థ, అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఇది మోడీ గారి ఆయన మోసగారితనానికి, పేద ప్రజల పట్ల ఆయనకున్న వ్యతిరేకతకు, కార్పొరేట్ శక్తుల పట్ల ఆయనకున్న అనుకూలతకు నిదర్శనం. అందుకని సిపిఐగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా కూడా నిరంతరం పోరాటాలు చేస్తాం. ఆ క్రమంలోనే ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన వెంటనే కూడా మా పార్టీగా నిన్నటి నుంచి కూడా స్పందించి అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ కూడా చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ పట్టణ ఆధ్వర్యంలో, నగర పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తగ్గించే వారికి, పెంచిన ధరలు తగ్గించే వారికి కూడా ఈ పోరాటాలు పలు రూపాల్లో కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ మెట్రో పాలసీ హోటల్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ హోటల్లోని 3వ అంతస్తులో ఉన్న వంటగదిలో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న రెస్టారెంట్కు వ్యాపించడంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగింది. మంటల తీవ్రత, వేడి కారణంగా వంటగదిని ఆనుకొని ఉన్న భోజనశాల అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలు మిగిలిన అంతస్తులకు, భవనంలోని ప్రక్క భాగాలకు వ్యాపించకుండా నివారించారు. ఈ హోటల్లో బస చేస్తున్న 67 మంది ఈ అగ్ని ప్రమాద ఘటనకు భయాందోళనకు గురికాగా వారిని హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ వెహికల్ బ్రాండో స్కైలిఫ్ట్ ద్వారా సురక్షితంగా కాపాడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ ఘాతం మూలంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో రైల్వే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ చేపడుతున్నాము, యాదగిరిగుట్ట వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాము, కొమరవెల్లి రైల్వే స్టేషన్ చేశాం, ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తాం. హైదరాబాద్ నుండి వెళ్లే వరకు ఈ స్టేషన్ ఉపయోగపడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. నాంపల్లి 350 కోట్లతో పనులు జరుగుతున్నాయి. నగరంలోని 15 స్టేషన్స్ ను ఆధునిక సౌకర్యాలను కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. మోదీ ప్రధాని అయిన తర్వాత తెలంగాణలో రైల్వేల అభివృద్ధి చేస్తున్నారు.
ఉమ్మడి ప్రభుత్వం 1000 కోట్లు ఇస్తుందే కానీ ఈసారి 5,454 కోట్లలో తెలంగాణకు కేటాయించారు. 48,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. 3 బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టును 5 లక్షల కోట్లతో చేపట్టనున్నారు. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై 3 కారిడార్స్లో హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ చేపట్టబోతున్నాము అని అన్నారు. రైల్వే లైన్లను 100% ఎలక్ట్రిఫికేషన్ చేశామని, రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఇస్తాం, మోడర్న్ హంగులతో పెయింటింగ్ హాల్స్, షాపింగ్, చెర్లపల్లి నుండి తిరుపతికి రేపు కొత్త ట్రైన్ ప్రారంభిస్తున్నాము అని అన్నారు. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనం కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసం కొంత మీడియాకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు విషయాలను తెలుసుకుంటే అది దేశానికి, తెలుగు ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. మన డిఆర్ఎం అయినటువంటి సతీష్ కుమార్జీ, అదేవిధంగా సాంబశివరావు గారు, శ్రీధర్ గారు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి నిరంజన్ గారు జిల్లా అధ్యక్షులు నిరంజన్ గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, మన ఫార్మర్ జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర గారు, ఫార్మర్ కార్పొరేటర్ అయినటువంటి ఆద జితేంద్ర గారు, ఇంకా నాతో పాటు పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన పాత పట్టణంలో ఏవైతే రైల్వే స్టేషన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తూ ఉందో అందులో 2 స్టేషన్స్ ఈరోజు పరిశీలించాలని రావడం జరిగింది. ఒకటి మలక్పేట రైల్వే స్టేషను, 2 ఉప్పుగూడ రైల్వే స్టేషన్. మన హైదరాబాద్లో ఈ 2 రైల్వే స్టేషన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే చాలామంది ప్రజలు ఈ రైల్వేను ఉపయోగించుకునేటువంటి వాళ్ళు, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కానీ మలక్పేట కానీ, కాలక్రమేణా ఈ యొక్క రైల్వే స్టేషన్స్ ప్రాధాన్యత తగ్గింది. దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం మళ్ళీ నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం. పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క రైల్వే స్టేషన్స్ అందుబాటులోకి తీసుకురావాలి, మంచి చూడడానికి రావడానికి చాలా బాగా కనిపించాలి అన్న ఉద్దేశంతో చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో వెనుక కూర్చున్న వాళ్ళు మాట్లాడకండి, మాట్లాడడానికి వస్తే బయటికి వెళ్ళండి. మనము పాతపట్నం ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున, రైల్వే డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల రైల్వే నెట్వర్క్ పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా ఆ దిశలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే నెట్వర్క్ డెవలప్మెంట్ అవుతే ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట వరకు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని కొండగట్టు వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి బడే బాయ్ బడే చోటాబాయ్లు కలిసి ప్రజలపై భారాలు మోపుతున్నారు అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు సుందరీకరణకు 2021లో 4 కోట్లు కేటాయించిందని, 16 కోట్ల మంచినీటి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.
నియోజకవర్గంలో భూదందాలు మట్టి దందాలు పెరిగిపోయాయని ఆరోపించారు ఆయన. ఈ పూర్తి ఆధారాలతో త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న అన్న పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇక 2 సార్లు డిమాండ్ చేసినండి ఇక్కడ ఎమ్మెల్యే. నేను రాజీనామా చేస్తా. బీఆర్ఎస్ హయాంలో నయా పైసా మంజూరైతే పని అయితే నేను రాజీనామా చేస్తాను. నేను అన్ని ప్రూఫ్లు చూపించాను. ఇక గిన్ని కోట్లతోటి చేసినామా, ఇంత చేసినాము, గిన్ని పనులు చేసామని ఇప్పుడు కూడా లిస్ట్ చెప్పుకుంటే చెప్తారు. కానీ సమయం మనం దాని కొరకు కాదు. ఇలా అప్పుడు తప్పించు. మొన్న ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మాజీ మంత్రులుగా జీవన్ రెడ్డి గారు నేను ధర్నా చేశాను. ధర్నా చేస్తే ఆ రోజే సాయంత్రమే జగ్త్యాల పూసమూసమై ఆనాడు ఇదే బీఆర్ఎస్ సర్కార్ ఇన్ని 10 కిలోలు కట్ చేసింది, ఇది చేసింది, అది చేసిందని మాట్లాడి, ఒకవేళ వాళ్ళు ఇది నిజం కాకపోతే కొండగట్టు అంజన్న మిత్రులారా ఇది గమనించండి. కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేస్తే నేను రాజీనామా చేస్తాను. నేను రెడీ అయినా. సేమ్ నేను 10 గంటలకు వస్తాను ప్రెస్ లో మా జీవరెడ్డి గారితో పాటు నేను ప్రెస్ లో చెప్పిన మా నాయకులతో నేను బయలుదేరిన ఇంటికాడ నుంచి. వెంకటేపల్లిలో ఒక పోలీస్ అయినా నరేష్ మన సందీప్ అని కొడుమేలేసాయి ఆపుతాడు. అక్కడి నుంచి మెల్లగా ఏదో చెప్పి బయటకు వచ్చాను. ఈడికి వచ్చే వరకు మళ్ళీ ఎస్ఐ గారు ఆపేసి పూర్తిగా దొంగలమని దాటి బృందావనం హోటల్ పోతున్నప్పుడు మార్గ మధ్యాహ్నం నన్ను ఆపి నిర్బంధించి, అరే నేను దర్శనం వల్ల చేసుకొని రానే మరి నిన్న మీ సత్యం ఎమ్మెల్యే అసత్యం మరి మా ప్రమాణం చేయాలంటే తడిబట్టలతో స్నానం చేసి తడిబట్టలతో కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేయడానికి మేము 41 కిలోలతో జొక్కినాము. మేము కట్ చేయలేదు. ఆనాడు రైతు బంధు ఇచ్చినాము, అన్ని చేసినాము రైతుల కోసం. నేను ప్రమాణం చేయడానికి నేను వస్తున్నా అంటే నన్ను ఆడ నిర్బంధించిన ఆపేసినాక ఆడ కొండగట్టు మీద నూకపల్లి సర్పంచ్ ప్లాన్ పేరు మిలిటరీలో పనిచేసి సీన్ ఆయన ఆడ నాకు ఫోన్ నన్ను పోలీసులు నిర్బంధం చేసి పెడితే నా ఫోన్ ఒకటి ఉంది, నేను ఒకటి ఆయనతో ఎస్ఐతో గొడవ అవుతుంది. అప్పుడు ఫోన్ చేసి ఇక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చూడురాయా సుతారం మేము అత్త అన్నాడు రాలేదు ఇంకా అని ఫోన్ చేస్తాడు. ఆయన తెలుసు మా నాయకులందరూ 30-40 మంది ఆల్రెడీ కొండగట్టు మీద రెడీగా సవాళ్ళు స్వీకరించి అది రాజీనామా చేయడు. కొండగట్టు మీదకి పోనీయరు, దర్శనం చేయనియరు. ఆయన అంటే అన్ని అసత్యాలు మాట్లాడి అబద్దాలు చెప్పి ఆడ రేవంత్ రెడ్డి ఈయన సత్యం ప్రజలను ఆనాడు మోసం చేసి గెలిచి, సరే మోసం చేసి గెలిచి 2 సార్లు నేను చలో రాజీనామా చేస్తా అంటాడు. ఒక్కటి కూడా ప్రూఫ్ చేసినానేమో లోపల రానియారు. కనుక ఇప్పటికైనా మీరు మేము చేసిన పనులు లేదు. ఫస్ట్ మీరు కొత్తగా రూపాయలు తెచ్చడం అవసరం లేదా బాబు? ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్. తిరిగి మరి ఒక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.